ప్రజారంజక పాలన కూటమి ప్రభుత్వంతోనే సాధ్యం. నెల్లూరు 4వ డివిజన్లో పెన్షన్లను పంపిణీ చేసిన రాష్ట్ర పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ, డివిజన్కు విచ్చేసిన మంత్రికి ఘన స్వాగతం పలికిన పెన్షన్దారులు, స్థానిక టీడీపీ నేతలు, ప్రజలు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల మొదటి తారీఖున పెన్షన్ల పంపిణీతో పండగ వాతావరణం నెలకొందన్న మంత్రి రాష్ట్ర వ్యాప్తంగా 63,61,380 మంది లబ్ధిదారులకు రూ. 2,746.52 కోట్ల పైన పింఛన్లు అందజేత, పెన్షన్ల పంపిణీ తొలి రోజున 99% పింఛన్ల పంపిణీ పూర్తవుతుందని మంత్రి వెల్లడి. సూపర్ 6 పథకాలతో ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయిన కూటమి ప్రభుత్వం, ప్రజల సంతోషమే సీఎం చంద్రబాబు గారి లక్ష్యం. రాష్ట్ర పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ కమిషనర్ నందన్, డిప్యూటీ మేయర్ పోలుబోయిన రూప్ కుమార్ యాదవ్, మాజీ జెడ్పీటీసీ విజేతారెడ్డి, టీడీపీ నగర అధ్యక్షులు మామిడాల మధు, డివిజన్ ప్రెసిడెంట్ నారాయణ రెడ్డి, టీడీపీ ముఖ్యనేతలు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు ఈ రాష్ట్రంలో చక్కగా పండుగ చేసుకుంటున్నారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో మొత్తం 63,61,380 మందికి 1వ తేదీ పెన్షన్ ఇస్తున్నారు. 63,61,380 మందికి సాయంకాలం లోపల 99% పైగా పెన్షన్స్ అయిపోతున్నాయి. ఆ మిగిలిన <1% కూడా వాళ్ళ ఇంట్లో లేక ఊరికి పోయో అటువంటి కారణాలతో జరుగుతున్నాయి. అదే గత ప్రభుత్వం ఈ విధంగా పెన్షన్ ఇవ్వమంటే ఎలక్షన్స్ ముందు ఇవ్వకుండా ఆ వృద్ధులందరినీ ఆ సచివాలయాలకి అక్కడిక్కడ రమ్మని క్యూలో నిలబెట్టి ఎండలో వాళ్ళు శ్రోతపడేటట్టుగా చేయడం జరిగింది. అయితే విజన్ ఉన్న నాయకుడు, ప్రజల యొక్క పరిపాలన గురించి, సుపరిపాలన గురించి ఆలోచించే వ్యక్తి కాబట్టి ఈరోజు గౌరవనీయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో 1వ తేదీ పెన్షన్స్ ఇవ్వాలి. అటు ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ చక్కగా ఇస్తున్నారు. ఇచ్చే ప్రజాప్రతినిధులు కావచ్చు, అధికారులు కావచ్చు ఎంతో ఆనందంగా ఇచ్చేటప్పుడు కూడా ఎంతో సంతోషంగా ఇస్తున్నారు. అదేవిధంగా ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఎలక్షన్స్కి ముందు ఏదైతే సూపర్ 6 చెప్పామో అది సూపర్ హిట్ అయింది. అందులో అతి ముఖ్యమైనది పెన్షన్స్. ప్రభుత్వం రాగానే 4,000 పెన్షన్ ఇస్తారని ముఖ్యమంత్రి గారు చెప్పడం, మాట తప్పకుండా వచ్చిన వెంటనే 4,000 చేశారు. వికలాంగులకు 6,000 చేశారు. కిడ్నీ లాంటి పేషెంట్స్కి 10,000 చేశారు. అటెండర్ సపోర్ట్ ఉండే బెడ్ మీద ఉండే 15,000 చేశారు. ఇవన్నీ డబ్బులుండి కాదు, ఖజానా ఖాళీ. 10 లక్షల కోట్ల అప్పు చేశారు. అప్పు తీరుస్తూనే మాట ఇచ్చాం ప్రజలకి, మాట తప్పకూడదని. లైక్, షేర్, సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.